నాన్ స్టాప్ వర్షానికి బోడుప్పల ఏరియాలో కష్టాలన్నీ ఇన్ని కావు. పీర్జాది కూడా మేడిపల్లి పోచారం గట్కేస్కర్లలో భారీ వర్షం కురిసింది. మల్లికార్జున్ నగర్లో ఇల్లు నీట మునిగాయి. ఎస్ఎన్డిపి పనుల పేరుతో రోడ్లు తవ్వేసి వదిలేయడంతో సమస్యలు తప్పట్లేదని స్థానికులు అంటున్నారు. 10 ఏళ్ల నుంచి పట్టించుకోవడం లేదని వాపోయారు. ఫిర్యాదు చేసిన అధికారులు లైట్ తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సుజాత్ రెడ్డి అందిస్తారు. హైదరాబాద్ లో రాత్రి నుంచి పడుతున్నటువంటి వర్షాల కారణంగా కొన్ని జిల్లాలు అయితే నీటి మునిగాయి. ప్రస్తుతం మనం మేడ్చల్ నియోజకవర్గంలోని ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ఉన్నాము. ఈ ప్రాంతము పూర్తిగా గతంలో 100 కోట్ల రూపాయలతో ఎస్ఎన్డిపి పనులు చేపట్టారు. ఎందుకంటే ఇది చాలా లోతట్టైన ప్రాంతము. వర్షం వచ్చిన ప్రతిసారి కూడా ఇళ్లలోకి నీరు చేరి ఇక్కడ స్థానికులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని అరికట్టడానికి ఎస్ఎన్డిపి పేరుతో 100 కోట్ల బడ్జెట్ ని తీసుకొచ్చారు. కానీ ఆ పనులను మధ్యలోనే ఆపివేశారు. ఎక్కడా కూడా పని స్టార్ట్ చేయకపోవడం వల్ల పని కోసం తవ్వినటువంటి గుంతల కారణంగా అయితే మాత్రము ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కాలనీ నీట మునుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి కానీ ఈ స్క్రీన్ లో నన్ను చూస్తే మాత్రము పూర్తి స్థాయిలో మోకాళ్ళ లోతుకి పైగానే వర్షపు నీరు ఎలా చేరిందనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అయితే ఈ కాలనీ వాసులు ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. వీళ్ళు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు ఏంటి అనేది వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఎందుకనంటే చిన్నపాటి వర్షం వస్తేనే వీళ్ళ ఇళ్లలోకి నీళ్లు వెళ్తున్నాయి. వర్షాకాలంలో వీళ్ళు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు, అసలుకి ప్రభుత్వ అధికారుల దృష్టికి ఏమైనా తీసుకువెళ్లారా అనేది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. చెప్పండి, గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ సమస్య ఉంది. అసలుకి సమస్య సొల్యూషన్ అయ్యే అవకాశం ఉందా? చాలా సంవత్సరాల నుండి ఇక్కడ ఈ సమస్యను మేము ఎదుర్కొంటున్నాము. వర్షం వచ్చినప్పుడల్లా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఈ నీళ్ళన్నీ కూడా మా ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. ఈ వాటర్ అంటే వర్షం నీళ్ళు మాత్రమే కాదు, వర్షం నీళ్ళతో పాటు ఈ యొక్క డ్రైనేజ్ వాటర్ కూడా ఇళ్లలోకి వచ్చేస్తుంది. మా ఇళ్లలో ఉన్న రైస్ కానీ లేకుంటే ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులు కానీ సో అన్నీ కూడా తడిసిపోయి పాడైపోతున్నాయి. సో అంతేకాదు చాలా ఇబ్బంది అవుతుంది. మేము బయటికి రావాలన్నా లోపలికి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. సో మాకున్నవన్నీ కూడా అంటే వస్తువులు అన్నీ కూడా మునిగిపోతున్నాయి. బయట పెట్టినటువంటి బైక్స్ కానీ సో ప్రతి ఒక్కటి కూడా మునిగిపోతుంది. మరి అంతేకాదు చాలాసార్లు ఇక్కడ పడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అధికార దృష్టికి చాలాసార్లు కూడా మేము తీసుకెళ్లాము. కాబట్టి వారు పట్టించుకుంటామన్నారు. మరి ఇంతవరకు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. దయచేసి ఈ సమస్యను మరి త్వరగా మరి సాల్వ్ చేయాలని చెప్పి మరి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. కాబట్టి మరి బిగ్ టీవీ వారికి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంత దూరము ఈ వాటర్లో కూడా మా కోసం వచ్చి ఈ సమస్య గురించి వారు తెలుసుకొని అంతేకాకుండా మరి అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి మరి ఇక్కడికి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దయచేసి ఎలాగైనా కూడా ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించాలని చెప్పి కోరుకుంటున్నాము. చాలా మరి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మేము ఉండలేకపోతున్నాము. ఇక్కడ ఈగలు, దోమలు, వాసన మరి భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది. దయచేసి పట్టించుకోవాలని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తున్నాం. అయితే చూస్తున్నాం కదా, అంటే ఎప్పటి నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారండి మీరు? అప్పటి నుంచి 10 సంవత్సరం 4 అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇదే ఎప్పుడు కొద్దిగా మామూలుగా వర్షం వచ్చినా వస్తూనే ఉంటాయి. ఏవి వచ్చి అవి వర్షం నీళ్ళు ఎక్కువ, ఈ మోరు నీళ్ళు ఎక్కువ వస్తున్నాయి ఇక్కడ మాకు. దానివల్ల నాకు గబ్బు ఇవి నీళ్ళు అవి అన్ని వస్తున్నాయి చాలా. మాకు 2020 నుంచి అలా స్టార్ట్ అవుతుంది. ఇంతవరకు ఏ వాళ్ళు పట్టించుకున్న మానవులు లేడు. చేస్తాం అంటారు, చేస్తలేరు. ఇండ్లల్లో మొత్తం డ్రైనేజ్లకెళ్ళి పైకి వచ్చి కడపలకెళ్ళి ఇంట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అన్ని వస్తువులన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి. అంకుల్ చెప్పండి, చిన్నగా వర్షం పడితేనే ఈ పరిస్థితి ఉంది. మరి చిన్న వర్షం పడ్డా ఇదే పరిస్థితి. ప్రతిసారి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. చిన్న వర్షానికి కూడా మొత్తం ఇళ్లలో నీళ్ళు వస్తున్నాయి. మొత్తం మాకు చాలా కష్టమవుతుంది. ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు స్కూల్ పోయేటోళ్ళు ఎవరికైనా చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి జర మీరు అందరూ సహకరించాలని, ఇది సాల్వ్ చేయాలని ప్రాబ్లం కోరుతున్నాం. అయితే ఈ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళైతే చాలా సమస్యలను ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. ఒక్కసారి ఈ వాటర్ ఫ్లో చూస్తే, ఎందుకనంటే చిన్నగా కురిసినటువంటి వర్షానికే పైన ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉంటుంది డౌన్ ప్రాంతానికి వస్తుంది. చెప్పండి, ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ మీరు? ఇక్కడ మేము 10 years నుంచి ఉంటున్నాం మేడం. ఏంటి అసలు ఈ సమస్య? ఎందుకు ఒక్కసారిగా ఇంత నీరు అనేది ఇక్కడ చేరుతుంది? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మొత్తం ఇక్కడ బోడుపల్ వాటర్ బాగా హెవీ ఫ్లో వస్తుంది. దీనికి ఉన్న పైప్ లైన్ చిన్నగా ఉన్నది. గత 3-4 సంవత్సరాల నుంచి అందరు ఐఆర్ ఆఫీషియల్స్కు, పొలిటికల్ లీడర్స్కు ఈ ఇష్యూ తెలియంది కాదు, తెలిసిందే. కానీ ఎవరికి తెలిసినా కూడా అందరూ నిమ్మకు నీరెత్తినట్టు సైలెంట్గా ఎవరి పనులు చేసుకుంటారు. కానీ ఇంతవరకు కార్పొరేటర్ కానీ, కమిషనర్ కానీ,
ఇక్కడ పొలిటికల్ లీడర్స్ కానీ మేయర్ కానీ ఎవ్వరు పట్టించుకున్న పాపన పోతలేరు. గత 10 years నుంచి లాస్ట్ టైం ఎప్పుడైతే 2021లో వాటర్ వచ్చి మునిగిందో అప్పటి నుంచి ఈ సమస్య వర్షం పడ్డప్పుడల్లా ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని మేము నిమిషం రాత్రి నిద్రలు పోకుండా మేము ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే గతంలో దాదాపు 100 కోట్ల బడ్జెట్ ని కేటాయించి ఎస్ఎన్డిపి పనులు చేస్తామని చెప్పేసి ప్రారంభించారు కదా, ఎందుకు మధ్యలో ఆపేశారు? ఈ ఎస్ఎన్డిపి కింద 110 కోట్ల వరకు శాంక్షన్ చేసి అల్మాస్కుంట నుంచి అక్కడ మనం మూసి వరకు లింకప్ చేశారు. ఆ కాంట్రాక్టర్ వర్క్ కూడా స్టార్ట్ చేసిండు. ఇంటర్నల్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా తెలియదు, అఫీషియల్గా వాళ్ళ బడ్జెట్ ఉందా లేదు తెలియదు. మొత్తం మీద వర్క్ స్టార్ట్ చేసి వర్క్ స్టార్ట్ చేసి ఆపేసారు. జస్ట్ ఒక 1 month వర్క్ నడిచింది, ఆపేసింది. 3 ప్లేస్లలో వర్క్ స్టార్ట్ చేసిండు, ఆపేసిండు. ఎక్కడ ఉన్నది అక్కడనే ఉన్నది. అక్కడి నుంచి స్టాప్ అయిందంటే ఇక్కడ వరకు మళ్ళీ వర్క్ స్టార్ట్ కాలే. అంటే ఆ పనులు మధ్యలో ఆగిపోవడం వల్లే ఇక్కడ నీళ్లు స్టక్ అయిపోతున్నాయి. ఆ పనులు యాక్చువల్గా ఎస్ఎన్డిపి అయిపోతే ఈ ఒక్క మల్లికార్జున కాదు, దీని కింద ఉన్న 12 డివిజన్లు క్లియర్గా ఎక్కడ వాటర్ ప్రాబ్లం ఉండదు. కానీ స్టార్ట్ అయింది, ఆగింది. ఇంటర్నల్ పొలిటికల్ ప్రాబ్లమే కానీ బడ్జెట్ ప్రాబ్లమే కానీ అది ఆపేసారు. ఇంతవరకు అది జరిగితే మాత్రం ఎటువంటి వాటర్ ప్రాబ్లం ఉండదు. అయితే చూస్తున్నాం కదా, ఇప్పుడు దాదాపు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వందల్లోనే ఇల్లులు ఉన్నాయి. నిత్యం ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటూ ఉంటారా అండి? దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లం అవుతుంది. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఇంట్లోకి వర్షం పడితే ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. కంటి మీద కొనుక్కుంటదు, ఏముండదు. చూసుకుంటూ ఉండాలి ఏమవుతుందో ఏం జరుగుతుందో. ఒక వెహికల్ కానీ ఏమి కానీ బయటికి వెళ్ళే పరిస్థితి ఉండదు. ఇంట్లోకి వెళ్ళి ఒక నిత్యావసరం వస్తువులు కూడా తెచ్చుకునే పరిస్థితి మాది. ఇలాంటి పరిస్థితి ఎన్ని రోజులు జాగాలో అర్థమవట్లేదు. దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి సాగుతుంది. ఏమి వేసుకున్నా కట్టలు వేసుకున్నా ఏమి వేసుకున్నా ఇంట్లోకి మాత్రం వరద రాకుండా మాత్రం మారతలేదు. ఈ ఎస్ఎన్డిపి పనులు కొద్దిగా చేసేసి మా లోతత్తు ప్రాంతాన్ని ఇంకా లోతుగా చేశారు. అవతలికి రోడ్ వెళ్లకుండా వాటర్ వెళ్లకుండా ఇంకా అక్కడ హైట్ చేసుకున్నారు. ఈ కొన్ని గల్లీలో స్పీడ్ బ్రేకర్ లాంటివి వేసుకొని మా వాటర్ అనేది వెళ్లకుండా చేశారు. చాలా అవస్థ పడుతున్నాం మేము. వెళ్ళే రహదారిని కూడా కప్పు వేసుకుంటున్నారు. ఎవరైతే ఉన్నారో స్థానికులు వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఈ స్పీడ్ బ్రేకర్లు కానీ ఏమి కానీ తీసేసి ఈ వాటర్ పోయే పరిష్కారాన్ని మాత్రం చేయండి. కొద్దిగా ఏమున్నా సరే దయచేసి ఈ లోతెంత ప్రాంతాన్ని కొద్దిగా పట్టించుకోవాల్సిందిగా కోరుతున్నాం. దీనే సహాయం చేయమని కోరుతున్నాము. ఏదన్నా ఉండని ఈ శాశ్వత పరిష్కారం మాత్రం కావాలి. ఎస్ఎన్డిబి అయితే మాత్రం మొత్తం శాశ్వతం అయితే అప్పటిదాకా ఈ పరిష్కారం అయితే సాగదు. ఈ మోరిలో వాటర్ పట్టక మొత్తం బయటికి వెళ్ళేసి మొత్తం మూసి వాటరే మొత్తం ఏమున్నా ఈ బయటికి వెళ్ళే డ్రైనేజ్ వాటర్ ఇది చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. ఒక వెహికల్ పోలేదు, ఏమి పోలేదు, మొత్తం మూసుకొని కూర్చోవాల్సి వస్తుంది. దయచేసి స్థానికులు వచ్చి పట్టించుకోవాల్సిందిగా కోరుతున్నామండి. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇదే సమస్యని ఎదుర్కొంటున్నాము. ఎవరు అధికారులు అంటే గతంలో అటు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పటికీ కూడా బడ్జెట్ ని కేటాయించి ఎస్ఎన్డిపి కింద పనులు చేస్తామని ప్రారంభించారు. అయితే ఆ పనులు చేసి మధ్యలోనే ఆపివేయడం వల్ల ఇలాంటి ఫ్లడ్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి. ఇలా వర్షం పడినప్పుడు కూడా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాలన్నీ జలమయమైపోతున్నాయి. ఎక్కడా కూడా మాకు రక్షణ లేకుండా పోతుంది. ఇళ్లలోకి నీళ్లు రావడం వల్ల అటు బయటికి వెళ్ళాలి అంటే కనీసం నిత్యావసరాలకు బయటికి వెళ్ళాలి అన్నా కూడా చాలా ఇబ్బందికరంగా మారింది అని చెప్పేసి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.